మాత్రం ఏం చేయడు, వదలడు. పాతాళం మాత్రం ఏం చేయదు, పట్టుకుంటుందంట పాపం చేసిన వారిని. అందుకు దేవుడు చాలా ఆలోచనతో ఉన్నాడు. నా పిల్లలందరినీ కూడా పాతాళం పట్టుకుంటుంది, పాతాళానికి వెళ్ళిపోతున్నారు, వారిని సరైన మార్గంలో పంపించాలని, సరైన మార్గంలో నడిపించాలని ఇలాగ నశించిపోతున్న మానవాళిని తీర్చిదిద్దేవాడు, మార్గాన్ని చూపించేవాడు, మార్గాన్ని నిర్దేశించేవాడు కావాలని దేవుడు తన ప్రేమించిన కుమారుని ఈ లోకానికి ఏం చేయాలనుకున్నాడు, పంపించాలనుకున్నాడు. అందుకే అన్నాడు ఆయన, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను చాలా ఆనందిస్తున్నానే. మన యందు ఆనందం లేదా? నీ యందు ఆనందం లేదా? ఎలా ఉంటుంది? నీ యందు నీ భార్యకే ఆనందం లేదు, కట్టుకున్న కానించి నీ భార్యకే ఆనందం లేదు, భర్తకు ఆనందం లేదు, మీకే ఆనందం లేదు. ఇక మనల్ని బట్టి దేవునికి ఏం ఆనందం ఉంటుంది చెప్పండి? వినరండి, ఒకరి మాట ఒకరు వినరు. ఇక్కడే వినకంటే తయారంటే దేవునికి ఇంకా చాలా బాధ కలిగించిన పరిస్థితి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన అంటున్నాడు, ఈయన మాట మీరు వినాలి. మీరు మంచి మార్గంలో నడాలి అంటే, మంచి భవిష్యత్తు మీకు కావాలంటే, మానవ జన్మకు అర్థం కావాలంటే, మనిషిగా బ్రతకటానికి మీకు అర్హత ఉండాలంటే, మీ ముందున్న జీవాలకి, జంతువులకి, క్రూర మృగాలకి, మనిషికి తేడా ఉండాలి అంటే తప్పనిసరిగా మీరేం చేయాలి? మంచి మార్గాన్ని ఉపదేశించు వాని మాట మీరు వినండి అన్నాడు ఆయన. వినండి అని పరిచయించేసాడండి. అంతేనండి, ఆయన బోధించడం ప్రారంభించాడు. ఏమని? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. వినండి అంటే ఎలాంటి బోధ చేస్తున్నాడో చూడండి. వినండి అంటే ఉల్లాసమైన మాటలేమో, అనుకూలమైన మాటలేం చెప్పటం లేదైనా, మనసులను ఆలోచింపజేసే మాటలు చెప్తున్నాడు. చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. యేసు నోట నుండి వచ్చిన మాట చూడండి. ఆత్మ విషయమై నువ్వు దీనుడు కావాలి. నేను అది, నా ఉద్యోగం, నా అంతస్తు, నా పగరు, నా బలుపు అనే ఆలోచనతో కూడిన మాటలు నీలో రాకూడదు. ఎందుకంటే నువ్వు ఆత్మగా వచ్చిన నా కుమారుడువు, ఆత్మగా ఒకనాడు లోకాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రావలసిన వాడువు. నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడువు కాదు. నువ్వు నరులారా తిరిగి రండి అని మిమ్మల్ని పుట్టేటప్పుడే, పంపించేటప్పుడే నేనేం చేశాను? ఆజ్ఞాపించాను కదా. నా ఆజ్ఞను కాదని రాను పొమ్మనే అధికారం ఎవరికి లేదు. ఎప్పుడు ఆయన ఇచ్చిన తేదీ ముగిసిపోతుందో, ముగిసిపోయే తేదీ నీ మీద పడిందంటే నువ్వు వెళ్ళిపోవాలంతే, శరీరాన్ని వదిలి. ఏ వయసులో ఉన్నా సరే వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేటువంటి స్థితి నీకు ఒకనాటికి ఏ క్షణమైనా ఉంది. ఒకప్పుడైతే 1000 ఏళ్ళు ఆయుష్కాలం ఇచ్చాడు ప్రారంభంలో, ఆదాము కాలంలో మనం ఎప్పుడు చదువుకుంటాం. దేవుడు మానవాళి పరిస్థితిని బట్టి ఆయుష్కాలాన్ని తగ్గించేశాడు. 120కి వచ్చేసింది, 120 నుంచి 70-80కి వచ్చింది, 70-80 నుంచి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిరా. మీరు ఎక్కువ ఎర్రవేగకండి. నేనెవరో తెలుసా అని మీరు అనుకోకండి. నిజంగాను నేనెవరో అని మీరు చెప్పాలంటే ఏం చెప్పాలి? నేనెవరో అని నువ్వు మిసమే చేసి ఏం చెప్పాలంటే, నేను ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరిని అని చెప్పాలి. అది జ్ఞానం. ఎవరో అని ఇక్కడ అడ్రస్ చెప్పి అనుకో, ఊరికి పోయే దారి నువ్వు మర్చిపోతావు. అందుకే యేసు సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఆయన బోధించడం ప్రారంభించాడు. అందుకనే ఈ లోకానికి మార్గదర్శకుడిగా వచ్చాడు. వచ్చిన ఆయన మరొక మాట చదివి ఇక్కడికి వద్దాం. 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనం. ఎందుకంటే ఆయన ద్వారా ఆయన సమాజానికి మంచి మార్గదర్శి. ఏంటి మార్గదర్శి అంటే, ఆత్మ విషయమై నువ్వు ఎలా ఉండాలి? దీనుడిగా ఉండాలి.
ఇదంతా నాదే అని ఎర్రవీగకూడదు. నేను ఆత్మను కదా, ఒక ఆత్మగా ఒకనాడు మరలా తండ్రికి నేను లెక్క చెప్పాలి, ఆయన దగ్గరికి చేరాలి, నా తండ్రిని చూడాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒక రోజు ఉంది అనే జ్ఞానం మార్గదర్శి బోధిస్తున్నాడు. అంచేత యేసుక్రీస్తు మాటలలో ఏముందంటే మార్గదర్శి మార్గం ఉంది. ఆ మార్గమైన మాటల్లో కొన్ని ఇంకా ముందుకు పోదాం. చూడండి, అవన్నీ చదవ టైం సరిపోదు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 27 కొన్ని విషయాలు అలా సూజాయిగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దని చెప్తున్నాడు ఆయన. అప్పటికే నరహంతకులుగా ఉన్నారు, దౌర్జన్యం చేసేవారిగా ఉన్నారు. మనుషులకి ఇప్పుడే పెద్ద సిటీలలో రోజుకి ఎన్నో హత్యలు ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎంతమంది నశించిపోతున్నారండి సాటి మనుషులు. అందుకే దేవుడు అన్నాడు, మీరు నరహత్య చేయకండి. నరహత్య చేయువాడు విమర్శకులోనైపోతాడు, విమర్శనకు తీర్పులోనికి వెళ్ళిపోతాడు. ఆ తీర్పులోనికి వెళ్ళిపోతే ఎవరు మీకు బెయిలిచ్చేవారు ఎవరు లేరు. ఇక్కడంటే ఏదో రకంగా 2 నెలల జైల్లో ఉన్న ఏదో కారణం చేత తీసుకొని పోవచ్చు. అక్కడికి విమర్శల్లోకి వెళ్తే ఎవరు ఇడిపించేవారు? దేవుని న్యాయస్థానము తీర్పులోనికి అక్కడికి వెళితే నీకు ఇంకా అవకాశం లేదు. అంచేత నరహత్య చేయకండి అని చెప్తున్నాడు. సమాజానికి యేసు బోధించే బోధలు 27 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు వ్యభిచరించకండి, లోకంలో మీకు ఇవ్వబడిన శరీరంలో వ్యభిచరించకండి. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి ఒక్కడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారించుచున్నాడు. మోహపు చూపు చూడకండి. మోహపు చూపు ప్రారంభముతోనే ఒక పురుషుడు ఒక స్త్రీతో వ్యభిచార కార్యక్రమం ప్రారంభమవుతుంది చూపులోనే అన్నాడు ఆయన. మీ చూపు మారాలన్నాడు ఆయన, మీ మనసు మారాలని చెబుతున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. 43 నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించండి అని సమాజానికి ఆయన మార్గదర్శకమైన మాట నచ్చుతుందండి ఎవరికైనా? శత్రువుని ప్రేమించటం అంటే సమాజములో అది నచ్చని మాట, అంతే కదండి. తెలుగు భాషలో నచ్చని మాట క్షమించటం. క్షమించాలని యేసు చెప్పిన మాటను నచ్చనది అనుకున్నది లోకం. నచ్చితే నీకు మేలు జరుగుతుంది, నచ్చితే నువ్వు మార్గంలో నడుస్తావు. ఊరికిపోయే దారి తెలుస్తుంది అయ్యా. ఏం తెలుస్తుంది నీకు? ఊరికిపోయే దారి అంటే నువ్వు వెళ్ళవలసినటువంటి మోక్షానికి, స్వర్గానికి దారి తెలుస్తుంది. ఏం చేస్తే నరహత్య చేయకుండా ఉండాలి, మోహపు చూపు చూడకుండా ఉండాలి, నీ శత్రువుని ప్రేమించాలి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపు చేస్తున్నాడు. ఆయన ఎంత మంచోడో చెప్తున్నాడు ఆయన. మా వల్ల కాదు, మేము చేయగలవా అని అనుకోకండి. మీరెవరూ చేయకపోతే ఇంత చెడ్డ వాళ్ళందరి కొరకు నేను ఏం చేస్తున్నానో తెలుసా? భూమి మీద ఇంత చెడ్డవారు ఉండగా, ఇంతమందికి క్షమించే గుణము లేకపోగా, ఎదుటి వారిని హతమార్చాలనే గుణాలు మీలో ఉండగా నేనేం చేస్తున్నానో తెలుసా? నా ప్రేమను ఎంత చూపిస్తున్నాను? చెడ్డవారి మీదను మంచివారి మీదను
తన సూర్యుని ఉదయింపు చేస్తున్నాను, అదైనా చూసి మీరు నేర్చుకోండి అని మార్గదర్శి బోధిస్తున్నాడు. చెడ్డవారని మంచివారని తారతమ్యం లేకుండా మరి ఆయన యొక్క నీతి సూర్యుడు. ఆయన సూర్యునిలో నీతి ఉంది. దేవుని మాట ప్రకారంగా మంచి వాళ్ళ మీదే నేను ఉదయిస్తానని అనలేదు. అది ఏం చేస్తుంది? నీవు విత్తనం వేసినా నీకు పంటనిస్తుంది, చెడ్డవాడి విత్తనం వేసినా వాడికి పంటనిస్తుంది, వాళ్ళు పంటని తడుపుతుంది, అందరినీ తడుపుతుంది, అందరి మనసులోనే పండగ చేసుకోమంటుంది. అంతే కదండి. మంచి వర్షాలు పడి మంచి పంటలు వచ్చాయనుకోండి, ఏం చేస్తాం? డబ్బులు నాకు చేతిలో ఉంటే ఇవాళ మంచిగా ఏదో జలసాగా సంతోషంగా పండుగ చేసుకోవాలి, క్రిస్మస్ పండుగ చేసుకోవాలి, ఇంకొక పండుగ చేసుకోవాలి. ఏవి పండగ ఉండగా చేతిలో రూపాయి లేదనుకోండి, ఏం పండుగ చేస్తావు? అల్లుడికి ఏమిస్తావు? పిల్లలకి ఏం కొంటావు? మరి ముఖ్యం అతనే, ఆడబిడ్డే కదా. ఏదేమైనా అన్నిటికంటే అదే సుఖం అండి, లోకం నేర్చుకున్నాం బాధ. కాబట్టి మరి ఇన్ని సదుపాయాలు మన పిల్లలందరికీ సదుపాయం కావాలంటే దేవుడి కల్మషం ఉందా? నీ పిల్లలను పెంచుకో, నీ కుటుంబాన్ని పోషించుకో, నీ కడుపును పోషించుకో, నువ్వు నీతి కలిగి బ్రతుకు, నా మార్గంలో నడుచుకో. ఇగో నా మార్గాన్ని స్థాపించడానికి ఒక మార్గదర్శకుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన చెబుతున్నాడు, సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు. ఇంత చక్కగా మార్గదర్శి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఇంకా మార్గదర్శి ఇంకా ఎలాంటి విషయాలు చెప్తున్నాడు? సమయం ఇంకెంతో టైం లేదు, అరగంటలో ముగిస్తాను. 6వ అధ్యాయం 14 వచ్చాను. 6వ అధ్యాయం 14 వచ్చాను. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను మీరు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మీరు క్షమిస్తేనే మీకు క్షమాపణ ఉంటుంది. ఇక్కడ దేవుడు నిన్ను క్షమించాలంటే నువ్వేం చేయాలి? నీ పొరుగు వానిని క్షమించాలి, నీ శత్రువుని క్షమించాలి, పొరుగు దేశాన్ని క్షమించాలి. నిజంగా యేసు మార్గదర్శి అనే విషయాన్ని అర్థం చేసుకొని నడుచుకుంటే, ఆయన మార్గంలో నడుచుకుంటే ఈ యుద్ధాలు, ఈ ఘోరాలు, ఈ కక్షలు, ఈ ద్వేషాలు ఉండవు కదా అవి. అందుకే సమాజాన్ని తీర్చిదిద్దాలి, నేను మార్చేయాలనుకున్నాడు ఆయన. వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించాలి. సమాజం ఎలా ఉంది? సమాజం పరిస్థితి తుచ్చమైన పనులన్నీ చేస్తుంది. ఇర్మియా గ్రంథంలో మంచి మాట, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము దయచేసి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుంచి, విండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచెదురు. అతను అబద్ధం ఆడడండి, అబద్ధం ఆడే మనిషి కాదు అనుకుంటాం మనం. అమ్మో ఈ బాణం వంగదనుకుంటాం, ఈ కత్తి ఇరగదనుకుంటాం, ఈ గోడ పడదనుకుంటాం. ఎలాంటిదైనా నువ్వు విరిచేస్తావు, ఎలాంటిదైనా నువ్వు సరే వంచేస్తావు. అందులో నాలుక వంగదా చెప్పండి? ఎలాంటి వారి దగ్గర ఏం చేస్తుంది నాలిక? అబద్ధములాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. కాస్త అలా మెలికెడిది చాలు. లేదమ్మా ఇద్దామనుకున్నాం కానీ ఆ డబ్బులు అందలేదు. 10వ తారీఖున పెళ్ళి 5వ తారీఖున వచ్చింది ఆవిడ. తక్కువ ప్లేట్ మార్చేసావు, ఏమైపోద్ది ఆవిడ చెప్పండి? అప్పుడు దాకా అలాగే ఎలాగన్నారు, ఎవరో చెప్పారు, ఎవరో చెవులో చెప్పారు, సరే జాగ్రత్తగా చూసుకోమని. అంతే, టక్కున ప్లేట్ మార్చేస్తావు, నాలుక నువ్వు వంచేసావు అంతే. నువ్వు అంటే స్టన్ అయిపోతారు అంతే. అప్పుడు దాకా ఎంతో ఆశ పెంచుకుంటారు, అప్పుడు వరకు ఎంతో ప్రేమతో ఉంటారు. ఒక డబ్బే కాదు, ఒక మాటే కాదు, ఒక సహాయమే కాదు, ఒక మంచి వారి మీద అబద్ధం ఆడమే కాదు, లేనిపోయిన నేరం వేయడమే కాదు. నా మీద అలాగే అందే ఆవిడే అనుకుంటాం. అందో లేదో రుజువు చూసుకో. అలా ఉంటుంది, అలాగుంది సమాజం పరిస్థితి. అంచేతే ఎలాంటి సమాజం వారి నాలుకలు స్థిరంగా ఉండాలంటే, వారి కీడు చేయకుండా ఉండాలంటే
ప్రపంచానికి మార్గదర్శిగా నా కుమారుని పంపించి నా కుమారుని ద్వారా బోధ జరిగించాలి. పాతాళాన్ని తప్పించుకోవాలని బోధించాలి. ముందుకి చదవండి. తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరగక కీడు వెంట కీడు చేయిచు, కీడు వెంట కీడు, కీడు వెంట కీడు, కీడు వెంట కీడు చేసేసి సంతోషంగా మేసం వేసి కూర్చుంటాం మనం. ఏమనుకున్నాను నా సంగతి, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే ఏదో గొప్ప పని చేసినట్టు ఉంటుంది. ఎంతో గొప్ప పని చేసి ఉంటుంది. కీడు చేసేసి గొప్పగా ఏటనుకుంటున్నారు మనం అంటే. నేనంటే ఎవరు అనుకున్నారు అంటే కీడు వెంట కీడు, కీడు వెంట కీడు అండి. ఎన్నో రకరకాలైన వలలన్నీ పన్నేసేసి ఎలా ఉంటారంట, చక్కగా ప్రవర్తిస్తున్నారా. ఇదే యెహోవాకు మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఇశ్రాయేలులారా, మీలో ప్రతివాడు తమ సహోదరుని విషయంలో, పొరుగువాని విషయంలో ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ఎప్పటి నుండో బోధిస్తున్నాడండి ఆయన. జాగ్రత్తగా ఉంటున్నారా? తిరిగి గమ్యస్థానాన్ని చేరుకునే బ్రతుకేమైనా ఉందా మనిషికి? లేదే. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముంచును. సమాజం ఎలా ఉంది? ఏ సహోదరుని మీరు నమ్మకండి అయ్యా. ప్రతి సహోదరుడు సాటి పొరుగు వాడిని కొంప ఏం చేస్తాడంట, అయ్య బాబు నా కొంప కొల్లేరు చేసేసాడండి, మా కాపురం పాడు చేసేసారండి, మా జీవితంలో అగ్గిపోసేసారండి, అలాగండి ఇలాగండి అని ఎంత బాధపడతారండి పాపం మా తల్లిదండ్రులు. మాట్లాడకండి. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూసినట్లయితే ఇలాంటి సందర్భాలు, ఇలాంటి నీచమైన బ్రతుకు నేడు సమాజంలో ఉంది. కాబట్టి నా కుమారుణ్ణి బ్రతుకు మార్గదర్శకం కావాలి, నా కుమారుణ్ణి అందరూ చూడాలి, నా కుమారుని మాట అందరూ వినాలి. అంచేత ఆ కుమారుడు అంటున్నాడు, నేను పాపిని క్షమించటానికి వచ్చాను. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో ఏమన్నాడు, అతను బాగు చేయించాలని తీసుకొస్తే మొదట నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, మీ పాపములు క్షమింపబడి ఉన్నవని క్షమాగుణముతో అనేక మంది రోగులు వచ్చినప్పుడు మొదట వారు పాపాన్ని క్షమించాడు. ఇక మీదట పాపం చెయ్యకండి. మంది పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించను. క్షమించాడు, లోకం క్షమించలేదు. అంటే ఆయన క్షమిస్తూ క్షమించే గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నాడు. ఆయన ప్రేమిస్తూ అందరిని కూడా ప్రేమించాలనే ఒక తత్వాన్ని సమాజానికి నేర్పించాలనుకున్నాడు. మార్గదర్శి కాదా ఆయన? ప్రేమను నేర్పించాలని ప్రేమను పంచినవాడు, జ్ఞానాన్ని నేర్పించాలని తండ్రి మాటలను నేర్పించినవాడు. ఆయన మాటలకు ఆనాటి సమాజం ఆశ్చర్యపోయింది. లోకాసువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూద్దాం, చూడండి. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. దయగల మాటలకు, యేసు నోట నుండి, చాలండి, యేసుక్రీస్తు నోట నుండి ఏ మాటలు వచ్చాయంట? దయగల మాటలు, ప్రేమగల మాటలు, భిక్షతో కూడిన మాటలు, తగ్గింపుతో కూడిన మాటలు, సాత్వికంతో కూడిన మాటలు, మనిషిని మార్చాలనే మాటలు. ఈ మాటలన్న ఆనాటి సమాజాన్ని అందరికి ఏమైందంట? ఆయన దయగల మాటలకు అమ్మో, ఇతను మరియా యోసేపుల కుమారుడు కదా, ఈయనకి ఇంత మంచి మాటలు ఉన్నాయా, ఇంత మంచి సంగతులు ఉన్నాయా? మన పక్కూరులో ఉన్న అతనికి ఆయనకి ఎక్కడ వస్తాయండి మాటలు? ప్రపంచానికి మార్గదర్శక బోధించిన మాటలు, ఆ విషయాలు చెప్తున్నాను. నేను చెబితే ఎలా ఉన్నాయంటే ఆయన చెప్పినప్పుడు విన్నవారికి ఎలా ఉంటాయి? మీరు ముందు మునిపి వినేసిన వాళ్ళు కాబట్టి పక్కన వాళ్ళు మాట్లాడుకోవడం, వెనక్కి తిరిగి చూడడం, పిల్లలకి చూడడం ఇలా ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది?
మీరు 30 ఏళ్ళ నుంచి వింటున్నారు. వాళ్ళు ఎంతకాలం విన్నారు? ఇవాళ విన్నారు, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ వేసుకో ఆ రూట్కి వస్తున్నారో లేదు తెలియదు. మళ్ళీ బ్రతికుంటే వచ్చే సంవత్సరం క్రీస్తు నేడే పుట్టినని మళ్ళీ బయలుదేరుతాం, అంతే కదండి. అప్పుడు ఏంటండి, ఆయన ఉన్నది 3 సంవత్సరాలన్నర జీవిత కాలంలో. ఒకరోజు బోధించిన బోధకు వారు కొండ మీద ప్రసంగానికి ఏమైపోయారు? ఆశ్చర్యపడిపోయారు. ఆయన దయగల, ఆయన నోట నుండి దయత్వం, ఆయనలో ఉన్న దయాలత్వం సమాజానికి చూపించాడు, ప్రేమను చూపించాడు. నువ్వు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకని లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తం ఒక మంచి సాక్ష్యం ఇస్తూ మంచి విషయాన్ని పేతురు గారు తన పత్రికలో రాస్తున్నాడు. ఆ మాట చదివి ముగిస్తాను నేను, సమయానికి ముగిస్తే తిరిగి వెళ్తారు కాబట్టి. మరి ఎన్నో విషయాలు ఉన్నవి, రేపటి దినాన్ని మరిన్ని సంగతులు మీరు వినొచ్చు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాల్ని జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు ఏం చేశాడైనా? బాధపడిపోయాడండి. ఈయన మన బంధువా? శరీర సంబంధమైన బంధువా అంటే లోక సంబంధంగా మన కుటుంబాల్లో ఉన్న బంధువు కాదండి, అందరినీ ప్రేమించటానికి వచ్చిన మార్గదర్శకుడు. అందుకని క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన బాధపడ్డాడు. మీ కొరకు ఆయన బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగు జాడల్లో నడుచుకోవాలని. అడుగు జాడలంటే ఏంటి? ఆయన వేసిన అడుగుల్లో అడిగంటే అర్థం ఏంటి? అడుగుల్లో అడిగేయడమా అంటే 7 అడుగులు నడవటమా? కాదు. ఏ అడుగులు అవి? ఆయనలో ఉన్న గుణాలు, ఆయనలో ఉన్న దేవత్వం, ఆయనలో ఉన్న ప్రేమతత్వం, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్న రోదన. మనిషిని మార్చాలని భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? మహారోదనతో కన్నీళ్లతో బ్రతికి విధేయత కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును అంటే పాస్ అయిపోయాడు, ఉత్తీర్ణత సాధించాడు. మీరు కూడా అలా అంగీకరింపబడాలంటే మహారోదన చెయ్యాలి, లేకపోతే శరీరం మాట వినేది కాదు. 4 దాటిపోయి 4:30, 5 వరకు చెప్పాను అనుకోండి, ఎంతమంది కుర్చీలో కూర్చోగలుగుతారు చెప్పండి? ఆయన ఉదయం నుంచి సాయంకాలం వరకు బాధే. మరి ఎంతసేపు విన్నారు వాళ్ళు? ఎంతసేపు విన్నారండి వాళ్ళు? ఎంత బాధపడి, ఎంత బాధ ఉంటే ఆయన అంత టైం వినేవాళ్ళు కనీసం ఎలాగని వినగలరు? చెప్పేవారికి ఎలా ఉంటుంది? అలసట రాదా? చెమట పట్టదా? ఎంత శక్తి ఖర్చు అవుతుంది? అయినా సరే మీ కొరకు బాధపడి, అయినా సరే ఆయన బోధిస్తున్నాడంటే ఎందుకు? మారాలి, లోకం మారాలి, నా అడుగు జాడలో నడుచుకోవాలి, ఏ ఒక్కరూ నశించిపోకూడదని దేవుడు ఏం చేశాడంటే భక్తిహీనులు ఎడలు ఏం చేశాడు? ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. నేను ప్రేమిస్తున్నాను అనే నిదర్శనానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన కూడా మీ కొరకు బాధపడిపోయాడు, అడుగు జాడలో నడుచుకోవాలని మాదిరి ఉంచిపోయాడు. మాదిరి మార్గదర్శక మోడలు. నాలాగే మీరు ఏం చేయాలి? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాను నేను. మరి మీరు మనుషుని పోలికగా పుట్టి ఏదో పెద్ద కేటగిరీ అని చెప్పుకుంటున్నారా? చెప్పుకుంటారు, అర్థం కాకపోతే ఏదైనా చెప్పుకుంటాం. అర్థం కాలేదు కాబట్టి నేను ఇది అంటున్నా, కానీ అర్థమైతే ఏం చెప్పాలని అని చెప్పాము ఇందాక. నేను ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం నాయన అనే పదం మర్చిపోకూడదు. అది మనస్సులో నుంచి రావాలి, పెదాల మించి కాదు. అంటే పూర్తి భరోసా దేవుని మీద ఉందా? ఆయనే కదా నడిపించేవాడు. కాబట్టి అంత చక్కగా ఆయన మార్గదర్శిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన 2వ అధ్యాయం పిలిపిలు రాసిన పత్రిక, ఈ వచనాన్ని అలా ఉంచండి. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి.
ఆయన మనసు మీరు కలిగి ఉండాలి. ఎందుకు ఆయన మనసు మీరు కలిగి ఉండాలంటే ఆయన మనసు పాపిని క్షమించాలని, శత్రువుని ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలని, కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదని, శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టమని, మీలో ఎవరికైనా అన్యాయం చేస్తే వాడు సహించాలని, కీడును సహించాలని ఎన్ని చెప్పాడండి. ఇలాగ ప్రతి ఒక్కరూ తగ్గించుకోవాలనే చెప్పాడే తప్ప దెబ్బకు దెబ్బ కొట్టేయండి అని చెప్పాడా మార్గదర్శి? అందుకే మార్గదర్శి అనేటువంటి పదానికి ఈ భూ ప్రపంచంలో నెంబర్ 1 ఒక యేసుక్రీస్తు ప్రభు వారే అవుతున్నారు. ఎంచేదంటే ఆయనలో ప్రేమ సమాన భావాన్ని లోకానికి చూపించాడు. బోధించడం కాదు, ఆయనకు కూడా జరిగాయి, ఆయనకు కూడా చూపించారు. రుచి చూపించింది లోకం, ఆయనకి రుచి చూపించారు, ఆయనకు అనుభవం కలిగించారు, ఆయన్ని అవమానపరిచారు. యేసు ప్రభు రాత్రనక పగలనక దేవుని జ్ఞానాన్ని బోధించడానికి, సమాజాన్ని మార్చడానికి వస్తే ఆయనను తిండిపోతున్నారు, త్రాగుబోతున్నారు, రాజువా అన్నారు, నువ్వు దేవుని కుమారుడువా అన్నారు. ఎన్ని విధాలుగా ఆయన నివసించారు చెప్పండి. ఎన్ని విమర్శించినా ఆయన ఏం చేయలేదు, ఆయన పడలేదు, నోరెత్తలేదు, తిరిగి మరల కౌంటరు ఇవ్వలేదు. చెబుతాను నీ సంగతి అనలేదు. ఆఖరి శిలువ మీద ఉన్నప్పుడు కూడా క్షమాభిక్ష పెడుతున్నాడు ఆయన. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక. మరి యేసుని నమ్మిన నీకు ఉండాలి కదా. తండ్రి వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదని ఊరుకుంటే చాలా మంచిది. అయ్యగారు అలాగే చెప్తారండి అనుకుంటున్నావా? దేవుడు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాట అంటే ఈ మాటలో మీకు ఆరోగ్యం ఉంది. ఈ కళ్ళు కవటమే, శరీరం కవటమే, మనసు కవటం ఎంత అబద్ధం అండి. కవటం అంటే ఏంటి అనేసి లేదండి, మాట తిప్పేయడం అంతా కపటమే. ముందొక మాట తర్వాత ఒక మాట, ముందొక మాట తర్వాత ఒక మాట. చూద్దాంలే ఇద్దాంలే అంటాం, తర్వాత లేదంటాం. ఎంత ముందు చెప్పాం కదా. టక్కన మాట మార్చుతాం, నాలుగే కదా, టక్కన ఉంచేస్తాం అంతే. చక్కన ఉంచేస్తాం ఇలాగా. పెట్టిన కొట్టని ఇలా ఎంత టక్కన వెళ్ళాతాడు, ఎంత చక్కన సాగి వదిలేస్తాడు, టక్కన వదిలేస్తాడు. నాలుగే కదండి అది. అదేం పెద్ద ఏమన్నా పెద్ద కూడ తీసుకోవడానికి కష్టమా ఏమన్నా అనేసి లేదంటాం. అందుకని యేసుక్రీస్తు మార్గదర్శి అంటే అవును మార్గదర్శి అయినా, మార్గదర్శి అనడానికి ఆయనలో పాపం లేదు, ఆయనలో ఏ కపటం లేదు. ఆయన దూషింపబడి బదులు నిజంగా ఆయన అడుగుజాడలు అంటే అవ్వండి. అడుగులు అడిగేయడం కాదు. అడుగుజాడలు అంటే ఏంటి? అడుగుజాడలు అంటే ఏంటి? ఆయన దూషించలేదు కాబట్టి, దూషించినా సరే ఏం చేయలేదు, బదులు నువ్వేం చేయాలి? దూషణకు ప్రతి దూషణ చేస్తావా? కీడుకు ప్రతి కీడు చేయాలని ఉన్నావా? యేసు పేరు చెప్పుకుంటున్నావా? యేసుని నమ్ముకున్నానని అంటున్నావా? అది అబద్ధం కదా. అది ఎందుకండి అది అబద్ధమైన పనులు చేయడం? ప్రపంచానికి మార్గదర్శి కాదంటే మార్గదర్శి. ఆయన చెప్పాడు, చేశాడు, చూపించాడు. ఇదిగో నాలాగా మీరు ఉండండి అని మాదిరి చూపించాడంటే ఆయన. ఏ చూపించాడు? ఇంత ప్రపంచానికి మాదిరిగా ఇలా నడిస్తే మీరు ఎక్కడికి వెళ్తారంటే, నేనే పరలోకానికి మార్గం, నా ద్వారానే మీరు అంటే యేసు ద్వారా వెళ్ళిపోతామని చెప్పారు అయ్యగారు అంటారే తప్ప, యేసు ద్వారా వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు చెప్పిన విషయాలు ఉన్నవి, ఇంకా ఎన్నో ఉన్నవి ఆయన గ్రంథంలో. ఇవన్నీ నువ్వేం చేయాలంటే భూమి మీద ఉండగా తప్పనిసరిగా నువ్వు వాటిని పాటించాలి. ఆయన అడుగు జాడలో నడిస్తే మనకు ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, అనేక మందిని సంపాదించుకోగలం, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన ఆత్మ క్షేమకరంగా ఉంటుంది. మరొకటి దేవుని మాటలు చెబితే వింటాడు, మంచోడురా. ఏదేమైనా అతను చాలా మంచి వ్యక్తి అండి. మనలాగా నోరు అన్నీ ఉన్నాయి కానీ మనలాగా మాట్లాడే వ్యక్తి కాదండి. అందుకని యేసు బ్రతికున్నంత కాలం అర్థం చేసుకోలేని లోకం, ఆనాటి లోకంలో అనేక మంది మరణించిన తర్వాత ఆయన బోధలకు ఆశ్చర్యపడి ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడ్డారండి. ఈనాడు ప్రపంచములో యావత్ ప్రపంచానికి యేసుక్రీస్తు మార్గదర్శిగా వచ్చినా సరే
ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు ఏమేమి బోధించాడో ఆ బోధన బోధించి ఇలా నడాలని ఖండించి గద్దించి బుద్ధి చెప్పేవారు, నడిపించేవారు లేరండి. వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, కానుకిచ్చామా, పండు ఇచ్చామా, వెళ్ళిపోయామా అంతే. అంతే నడుచుకోవాలి, ఆయన అడుగుజాడలో నడుచుకోవాలనే ఆలోచన. మరి ఎప్పుడైనా నీకు మార్గదర్శి అంటే నువ్వు ఆయన మార్గంలో నువ్వు నడాలి. ఆయన చేసిన బోధలు నీకు అర్థమైతే ఆయనలో ఉన్నతమైనవన్నీ కూడా మనకన్నీ మార్గాలే. మనిషిని మహనీయుని చేస్తుంది, మనిషిలో దైవత్వం నింపుతుంది, మనిషిని క్రీస్తులా తయారు చేస్తుంది, మనిషిని ఆయనలాగే తయారు చేస్తాయి ఆ మాటలు. అంచేత దినదినము మనం ఏం చేయాలి? వాక్యం చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఏం చేయాలి? ఎదగాలి. సాయంకాల సమయం వరకు మీరు ఇచ్చిన ఉన్నతమైన జ్ఞాన సంగతులు, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రపంచానికి మార్గదర్శకుడిగా పంపించి ఏ ఒక్కరూ నశించిపోకూడదని మార్గాల్ని చెరిపేసుకున్న వారికి మరలా మార్గం వేయించావు. నువ్వు ఆ మార్గాలను నడుచుకుంటే నీ దగ్గరికి చేరుకుంటారని ఆయన్ని భూమి నుండి పరలోకానికి నిచ్చెనగా మీరు ఏర్పాటు చేసిన స్థితి. అలాంటి పరిస్థితి గలటువంటి సందేశాన్ని విన్నటువంటి నీ పిల్లలు ఈ జ్ఞాన సంగతుల వారి మనసులో ఉంచుకొని ఎన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించే భాగ్యం దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణమైన కుటుంబం, వారికి ఇచ్చిన కుమారుణ్ణి, కుమారులను, కోడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని కార్యాలను ప్రతి ఒక్కరూ ఇలాగ ఉన్నతమైన స్థితిలో మన కష్టార్జితం చేత మనం ఎంత సంతోషించామనేది కాదు, దేవుని సంతోషపెట్టే కార్యక్రమాలు సంవత్సరంలో, నెలలలో, మన జీవిత కాలంలో ఎన్ని చేసాం, ఎన్ని సమయాల్లో ఆయన గురించి ప్రకటించే బాధ్యత తీసుకున్నావు. బోధించేవాడు కాకపోతే ప్రకటించేటువంటి బాధ్యత తీసుకొని నీ కష్టార్జితాన్ని ఖర్చు చేసి సమాజానికి నీ జ్ఞానం చెప్పాలనే మాటలను అర్థం చేసుకున్న కుటుంబం డేవిడ్ రాజు గారు, ప్రేమవతి గారు, వారికి ఇచ్చిన బిడ్డలను అందరినీ కృపలో బలపరచండి. ఈ మంచి కార్యక్రమానికి సహకారం చేసిన వజ్రకోటలో ఉన్నటువంటి గ్రామంలో పెద్దలు, చిన్నలు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి గృహస్థుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన వారెంతో ప్రేమతో ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంటుందని ఎంతో ప్రేమతో ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మంచి మనసుతో అంగీకరించిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరలా నూతన సంవత్సరంలో మరలా మీరు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి మీరు ప్రవేశపెట్టి మరింత జ్ఞానమైన సంగతులు మా ప్రాంతంలో జరగాలని ఆసక్తితో ఎలాంటి కార్యక్రమాలు జరిగించడానికి నడుం కట్టే భాగ్యము అనేకులకు దయచేయండి. మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి పిల్లలు, వ్యయ ప్రయాసాలకి వచ్చిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృప చేత బలపరచండి. తిరిగి ప్రయాణమై ఇంటికి వెళుచున్న అందరికీ క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. రేపటి దినాన్ని నెల్లిపూడిలో జరగబోయేటువంటి ఉన్నతమైనటువంటి నీ కార్యక్రమంలో ఇలువైన నీ జ్ఞాన సంగతులు నీ పిల్లలైనటువంటి వారి మధ్య సంఘము ద్వారా ప్రకటించబడటానికి నీ కృపను తోడిగా ఉంచి బలపరచమని మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం.